ప్రకృతి స్వేచ్ఛ కలిగి ఉందా? ఇంకొకరికి లోబడి ఉందా? ఇది మనకి చాలా అవసరం ఈ పాయింట్. స్వేచ్ఛ కలిగి ఉంటే క్రమశిక్షణ ఉండదు. ప్రకృతి స్వేచ్ఛ కలిగి ఉంటే అది ఏది మనకు ఉచితంగా ఇవ్వదు. ఎందుకంటే తనకి స్వార్థం ఉంటుంది. స్వేచ్ఛ ఉన్న వాళ్ళకి స్వార్థం ఉంటుంది. సో గాలి, నీరు, భూమి, ఆకాశం ఇందులో ఉన్న వస్తువులు ఏవి కూడా ఉచితంగా ఇవ్వదు, ఏదో ఒక రేటు పెడదు. కాబట్టి స్వేచ్ఛ కలిగి లేదు, ఇంకొకరికి లోబడి ఉంది, ఇది కన్ఫర్మ్. ప్రకృతి స్వేచ్ఛ కలిగి లేదు, ఇంకొకరికి లోబడి ఉంది. ఎలాగా? ఇది కూడా ఆలోచిద్దాం. సముద్రం, వాటర్, నీరు. ఈ భూమి మీద నీరు 3 వంతులు ఉంది, భూమి 1 వంతు మాత్రమే ఉంది. అంటే 3 వంతులు నీరు 1 వంతు భూమిని ముంచేయచ్చు. అలాగే భూమి కంటే సూర్యుడు 100 రెట్లు పెద్దవాడు. అలాంటి సూర్యుడు భూమిని కాల్చేయవచ్చు. అలాగే గాలి స్పీడు 100 రెట్లు పైనే ఉంది. అలాంటి గాలి ఈ భూమండలాన్ని తుడిచేయచ్చు. సో ఇవన్నీ ఎందుకు చేయట్లేదు అంటే ఇవన్నీ ఇంకొకరికి లోబడి ఉన్నాయి కాబట్టి ఇవి మనిషి మీదకి యుద్ధానికి రావట్లేదు. సో ఈ పాయింట్ ద్వారా మనకు అర్థమైన విషయం ఏంటి? ప్రకృతి ఇంకొకరికి లోబడి ఉంది కాబట్టే వాటి హద్దుల్లో అవి ఉన్నాయి. కాబట్టి ప్రకృతి అనేటువంటిది దేవుడు కాదు. ప్రకృతి సృష్టికర్త చేతిలో లోబడి ఉంది, నియంత్రణలో ఉంది. ఈ పాయింట్ అందరూ కూడా ఆలోచించండి.